నానా హలో హాయ్ వెల్కమ్ టు క్రిస్టల్ క్లియర్ కెమిస్ట్రీ క్లాసెస్. నా పేరు సుకుమార్. నానా ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం ఒక రెడాక్స్ రియాక్షన్ని ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ ద సెషన్. సి జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ నేను ఒక రెడాక్స్ రియాక్షన్ తీసుకుంటున్నాను. జనరల్గా స్టూడెంట్స్ రెడాక్స్ రియాక్షన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయడానికి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను మీకు ఒకవేళ రెడాక్స్ రియాక్షన్ బేసిక్ మీడియంలో కావాలంటే బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయకుండానే యాసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేసి కూడా దాన్ని మీరు బేసిక్ మీడియంలోకి కన్వర్ట్ చేసేయచ్చు. ఆ ట్రిక్ కూడా చెప్తాను నేను. ముందుగా రెడాక్స్ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి. కానీ నేను ప్రస్తుతం మాట్లాడుతుంది ఆక్సిడేషన్ నంబర్ మెథడ్లో రెడాక్స్ రియాక్షన్ బ్యాలెన్స్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఇలా ఒక రియాక్షన్ ఉంది. MnO4 నెగటివ్. దీన్ని పర్మాంగనేట్ అయాన్ అంటారు. ప్లస్ MnO4 నెగటివ్, SO3 2 నెగటివ్. ఇది సల్ఫైట్ యానియాన్. ఏమైందంట? MnO4 నెగటివ్ సల్ఫైట్ యానియాన్ని ఆక్సిడైజ్ చేసేసి Mn2+ గా కన్వర్ట్ అయిపోయింది. అంటే అది రెడ్యూస్ అయిపోయింది. ఈ సల్ఫేట్ గా ఆక్సిడైజ్ అయిపోయింది. ఓకేనా? ఇదంతా ఎవరికి కొంచెం మీకు రెడాక్స్ రియాక్షన్ ప్రతి కెమికల్ స్పీసీస్కి ఇలా సెంట్రల్ ఆటమ్ ఆక్సిడేషన్ నెంబర్ డిటర్మైన్ చేయడం మీకు రావాలి. ఇన్ కేస్ ఇది కనుక మీకు రాలేదంటే సెంట్రల్ ఆటమ్కి ఆక్సిడేషన్ నెంబర్ టైప్ చేయడం సెంట్రల్ ఆటమ్కి ఆక్సిడేషన్ నెంబర్ డిటర్మైన్ చేయడం మీకు రాకపోతే కింద కామెంట్లో నాకు చెప్పండి. సార్ ఆక్సిడేషన్ నెంబర్ అని టైప్ చేయండి. నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఇక్కడ మ్యాంగనీసు +7 స్టేట్లో ఉంది. ఓకేనా? అండ్ ఇక్కడ సల్ఫరు +4 స్టేట్లో ఉంది. ఈ ఆక్సిడేషన్ నెంబర్ డిటర్మైన్ చేయడం వస్తే ఓకే, లేదంటే కామెంట్ చేయండి, నేను అది కూడా వీడియో చేస్తాను మీకు. ఇక్కడ మ్యాంగనీసు ఈ ఛార్జ్ చూస్తే తెలిసిపోతుంది +2 అని. అండ్ ఇక్కడ సల్ఫరు +6 స్టేట్లో ఉంది. అది సో ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలంటే, ముందుగా మన బాధ్యత ఏంటంటే ఏది రిడక్షన్ హాఫ్, ఏది ఆక్సిడేషన్ హాఫ్, అంటే ఏ కెమికల్ స్పీసీస్ రెడ్యూస్ అయింది, ఏ కెమికల్ స్పీసీస్ ఆక్సిడైజ్ అయిందో గుర్తుపట్టాలి. అది ఈజీగానే తెలిసిపోతుంది. ఎట్లా అంటే ఇదిగో ఇక్కడ మ్యాంగనీస్ ఉంది, మరి మ్యాంగనీస్ మరో చోట చూస్తే ఇక్కడ ఉంది. అంటే ఈ కెమికల్ స్పీసీసే ఇలా మారిందని ఎవరికైనా అర్థం అవుతుంది. అలాగే ఇక్కడ సల్ఫర్ ఉంది, మరో అటు సైడ్ ప్రొడక్ట్స్ సైడ్ సల్ఫర్ ఇక్కడ ఉంది. ఓకే ఫైన్. అయితే ఆ తర్వాత జాగ్రత్తగా చూడండి. మీకు తెలుసు కదా, +7 నుంచి +2, +7 నుంచి +2 అంటే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవడం అంటే అది రిడక్షన్. కాబట్టి ఇది రిడక్షన్గా గుర్తుపట్టాం. ఓకే. అండ్ ఇక్కడ +4 నుంచి +6కి చేంజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ +4 నుంచి +6కి చేంజ్ అయింది. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం ఆక్సిడేషన్. ఓకేనా? సో ఏం చేస్తున్నాం? ముందు ఆ రియాక్షన్ స్కెలిటన్ ఉంది మన కళ్ళ ముందు. స్కెలిటన్ అంటే అలా ఏ కెమికల్ స్పీసీస్ అయితే ఆక్సిడేషన్లో రిడక్షన్లో పాల్గొంటుందో ఆ కెమికల్ స్పీసీస్ని మాత్రమే రాశాను చూసారా? MnO4 నెగిటివ్, SO3 2 నెగిటివ్. అప్పుడు దాన్ని స్కెలిటన్ అంటాం. మిగతా MnO4 నెగిటివ్ ఉంది, దానికి పక్కన K+ అండ్ పొటాషియము, మిగతా అయాన్స్ కూడా యాడ్ చేస్తే నార్మల్ మాలిక్యులర్ ఫామ్ ఉంటుంది. ఇప్పుడు స్కెలిటన్ ఇది. మన కళ్ళ ముందు స్కెలిటల్ ఫామ్లో రియాక్షన్ ఉన్న తర్వాత ముందు మనం ఏం చేయాలి? ఏది రిడక్షన్, ఏది ఆక్సిడేషన్ గుర్తుపట్టాలి. దాంతోపాటు వాళ్ళ ఆక్సిడేషన్ నంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇదిగోండి ఇక్కడ సల్ఫర్ +6 +4 నుంచి +6కి మారింది ఆక్సిడేషన్. నెక్స్ట్ స్టెప్ మర్చిపోకండి. నేనైతే ఏం చేస్తానంటే ముందు ఓకే ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత జాగ్రత్తగా వినండి.
ఏది ఆక్సిడేషన్, ఏది రిడక్షన్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత మొదటి స్టెప్ ఏంటంటే అదర్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయడం. అదర్ ఆటమ్స్ ఏంటి సార్? అదే ఆటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజను, హైడ్రోజను కాకుండా మిగిలిన ఆటమ్స్‌ని మామూలుగా బ్యాలెన్స్ చేసేయండి. మనకి ముందు నుంచి ఒక రియాక్షన్ బ్యాలెన్స్ చేయడం వచ్చు కదా! ఇటువైపు 2 హైడ్రోజన్‌లుంటే, అటు కూడా 2 హైడ్రోజన్‌లుండాలని, ఇటువైపు 5 ఆక్సిజన్ ఉంటే, అటువైపు కూడా 5 ఆక్సిజన్ ఉండాలని కోఎఫిషియంట్స్ మార్చి మామూలు రియాక్షన్ బ్యాలెన్స్ చేస్తాం కదా! అలాగే బ్యాలెన్స్ చేసేయండి. ఎట్లా? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇటువైపు మాంగనీస్ ఒకటి, ఆక్సిజన్ 4 ఉన్నాయి. ఇక్కడ లేవు. ఈ రియాక్షన్‌లో, ఈ రిడక్షన్ హాఫ్ రియాక్షన్‌లో ఇక్కడ మాంగనీస్, ఇక్కడ ఆక్సిజన్ 4 ఉన్నాయి. ఇక్కడ లేవు. ఈ స్టెప్‌లో పట్టించుకోకండి. ఆక్సిజన్, హైడ్రోజన్ పట్టించుకోకుండా అదర్ ఆటమ్ బ్యాలెన్స్ చేయండి. ఎట్లా? అదర్ ఆటమ్ ఎవరక్కడ? మాంగనీస్. కానీ అక్కడ మాంగనీస్ ఆల్రెడీ సరిపోయింది కదా! ఇక్కడ మాంగనీస్ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటే ఉంది. ఒకవేళ మాంగనీస్ ఇక్కడ 2 ఉంటే నేను ఇక్కడ 2 కోసం 2 రాసేవాడిని. లేదు. అదనమాట. సో సెపరేట్‌గా ఏది రిడక్షన్, ఏది ఆక్సిడేషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? అదర్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. అంటే ఆటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఏం చేయక్కర్లేదు. ఇక్కడ చూడండి ఆక్సిజన్ 3 ఉంది, అటు 4 ఉంది. ఇప్పుడు పట్టించుకోవద్దు. సల్ఫర్ చూసుకో. సల్ఫర్ ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. అది. సో అదర్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేసిన తర్వాత స్టెప్ ఏంటంటే ఛార్జ్ బ్యాలెన్స్ చేయడం. సారీ. అదర్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేసిన తర్వాత స్టెప్ ఏంటంటే ఇక్కడ చూడండి. రిడక్షన్‌లో డిక్రీజ్ ఇన్ రిడక్షన్ ఉంది. డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఉంది కదా! ఏంటి? +7 నుంచి +2 అవ్వడం డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ కదా! అది ఎంత చేంజ్ అయిందో చూడండి. +7 నుంచి +2 అంటే చేంజ్ 5. +7 నుంచి +2 అంటే చేంజ్ 5. +4 నుంచి +6 అంటే చేంజ్ 2. ఓకేనా? ముందు రిడక్షన్ హాఫ్‌ని, ఆక్సిడేషన్ హాఫ్‌ని గుర్తుపట్టిన తర్వాత, అదర్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేసిన తర్వాత, నేను ఇక్కడ పాయింట్స్‌గా రాస్తాను తర్వాత. ఆక్సిడేషన్ హాఫ్‌ని, రిడక్షన్ హాఫ్‌ని గుర్తుపట్టిన తర్వాత, అదర్ ఆటమ్స్‌ని బ్యాలెన్స్ చేసిన తర్వాత ఏం చేయాలి? రిడక్షన్‌లో వచ్చిన చేంజ్ చూసాం. ఆక్సిడేషన్ నంబర్స్‌లో వచ్చిన చేంజ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, అక్కడ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? ఇక్కడ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ 5 కదా! అక్కడ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ 2 కదా! ఈ 2 సేమ్ చేయాలి. ఈ 2 వాల్యూస్‌ని ఈక్వల్ చేయాలి. ఆ ఈక్వల్ చేసే ప్రాసెస్‌లో ఒక సూటబుల్ ఇంటీజర్స్‌తో మల్టిప్లై చేయండి. ఎట్లా? దీన్ని నేను 2తో మల్టిప్లై చేస్తాను. ఇదిగో మల్టిప్లై చేసిన నెంబర్‌ని హైలైట్ చేస్తున్నాను. దీన్ని నేను 2తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుద్ది? 2 5s are 10 అవుతది. అండ్ దీన్ని 5తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుద్ది? 5 2s are 10 అవుద్ది. అది. అయితే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్‌ని, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్‌ని సేమ్ చేయడానికి ఏ నంబర్స్‌తో అయితే మల్టిప్లై చేశావో ఆ నంబర్స్‌ని ఆ హాఫ్ రియాక్షన్‌కి కోఎఫిషియంట్లుగా వాడాలి. ఎలా? ఈ 2ని 2 ఇంటూ మళ్ళీ ఇక్కడ 2 ఇంటూ ఈ 5ని 5 ఇంటూ మళ్ళీ ఇక్కడ 5 ఇంటూ అయిపోయినా. ఇప్పుడు చక్కగా చాలా వరకు అయిపోయింది రియాక్షన్ బ్యాలెన్స్. ఓన్లీ థింగ్ ఏంటో చెప్పనా? నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పనా? ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే ఛార్జ్ బ్యాలెన్స్. సార్ ఏం చేయాలి సార్ ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి? స్టూడెంట్స్‌కి ఛార్జ్ బ్యాలెన్స్‌లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఛార్జ్ బ్యాలెన్స్ చేయడం అంటే ఛార్జ్ 0 చేయడమో ఏదో అనుకుంటారు. ఏం లేదు నాన్న. ఇది యారో మార్క్ కదా! ఈ యారో మార్క్‌కి ఇటువైపు ఎంత ఛార్జ్ ఉంటే అటువైపు కూడా అంత ఛార్జ్ నువ్వు రప్పించగలిగితే చాలు. ఉదాహరణకి ఇటువైపు 6 యూనిట్ ఛార్జ్ ఉందనుకో, ఇటు కూడా 6 యూనిట్ ఛార్జ్ బ్యాలెన్స్ అయిపోయినట్టే. ఓకేనా? అట్లా అన్నమాట. సో అందుకోసం మనకేం ఫ్రీ హ్యాండ్ లేదు. ఓకేనా? ఏం చేయాలంటే మనం యాసిడిక్ మీడియంలో ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి H+లను యాడ్ చేయాలి. అది. సో
అటు నెగిటివ్ ఛార్జ్ ఎక్కువైందో ఇటు పాజిటివ్ ఛార్జ్ ఎక్కువైందో తెలీదు. ఓకేనా? చూసుకుని సరే ఏ ఛార్జ్ ఎక్కువైనా సరే నువ్వు ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి H+లు వాడాలి. కాబట్టి ఆలోచించి యాడ్ చేయాలి. H+లను ఎటు యాడ్ చేస్తే ఈ రెండు వైపులా సేమ్ ఛార్జ్ వస్తుందో ఆలోచించి యాడ్ చేయాలి. ఎట్లా? యాసిడిక్ మీడియంలో H+, బేసిక్ మీడియంలో OH-. నానా యాసిడిక్ మీడియంలో H+లు యాడ్ చేసి ఛార్జ్ని బ్యాలెన్స్ చేయాలి. బేసిక్ మీడియంలో OH-లు యాడ్ చేసి ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి. బట్ వాటిని ఎటు యాడ్ చేయాలనేది మనం చూసుకోవాలి అంతే. చూడండి నేను చేస్తాను చూడండి. ఇటువైపు మొత్తం ఛార్జ్ చూడండి. నానా ఇక్కడ ఒక సిల్లీ మిస్టేక్ అయ్యే ఛాన్స్ చెప్తున్నాను. ఇక్కడ పైన బ్రాకెట్లో రాసామే అవి ఆక్సిడేషన్ నెంబర్లు, అవి ఛార్జ్ కాదు. ఇగో బ్రాకెట్లో రాసినాయి మీరు చూడండి ఛార్జ్. 5 2s are 10 నెగటివ్, 2 2s are 4 పాజిటివ్. నానా 5 2s are 10 నెగటివ్, 10 నెగటివ్, ఇక్కడ 4 పాజిటివ్. అంటే ఇటువైపు ప్రొడక్ట్స్ సైడ్ 6 యూనిట్ నెగటివ్ ఛార్జ్ ఉంది, మర్చిపోకండి. ఇటువైపు చూడండి 5 2s are 10 నెగటివ్, 2 నెగటివ్, 10 నెగటివ్, 2 నెగటివ్, 12 నెగటివ్. ఇటువైపు 12 నెగటివ్ ఉంది. మీకే ఆలోచన. ఇప్పుడు యారో మార్క్ ఇలా ఉంది, ఇటువైపు 6 సారీ ఇక్కడ రాస్తే మీకు కనిపించదు కదా, యారో మార్క్ ఇలా ఉంది, ఇటువైపు 6 నెగటివ్ రా, ఇటువైపు 12 నెగటివ్ రా. ఎలా బ్యాలెన్స్ చేద్దాం? నిజంగా నా దగ్గర నెగిటివ్ ఛార్జీలు ఉంటే, నెగిటివ్ పార్టికల్స్ ఉంటే ఇటువైపు కూడా 6 నెగిటివ్ వేసేద్దును. అప్పుడు 6 నెగిటివ్, 6 నెగిటివ్, 12 నెగిటివ్ అటు. కానీ ఆలోచించండి, మనం మీడియం బట్టి చూడాలి. ఈ క్వశ్చన్ ఏ మీడియంలో జరుగుతుందో క్వశ్చన్లో వాడు చెప్తాడు. వాడు ఇలా H+ రాస్తాడు, యాసిడ్ ఉందని చెప్తాడు, యాసిడిక్ మీడియం అని చెప్తాడు. అది ఇప్పుడు ఆలోచన చేయండి. ఈ క్వశ్చన్ యాసిడిక్ మీడియంలో కదా, మనం H+లను వాడే బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు ఆలోచన చేయండి. ఏం చేద్దాం? ఇదిగోండి, నేను ఇటువైపు 6H+ కలిపాను అనుకోండి, అప్పుడు 6 + 12 - 6 + 12 అంటే 6 - ఇటు 6 అంటే మనం ఏం చేయాలి? ఇటువైపు చక్కగా 6H+ యాడ్ చేయాలి. అది ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక స్టెప్ అనమాట. ఏం చేయాలన్నా, ఛార్జ్ బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేయాలి? ఎసిడిక్ మీడియంలో H+లను ప్రాపర్ సైడ్ యాడ్ చేసి ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి. బేసిక్ మీడియంలో OH-లను యాడ్ చేసి ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి. క్లియర్? అయితే ఇలా ఛార్జ్ బ్యాలెన్స్ చేయడం కోసం మనం OHని వాడతాం కదా, దానివల్ల Hలు Oలు ఎక్కువ తక్కువలు అవుతాయి కదా. ఎస్, లాస్ట్లో వాటిని సరి చేయడానికి లాస్ట్ స్టెప్ నీళ్లు చల్లేయడమే, వాటర్ యాడ్ చేసేయడమే. ఆ వాటర్ ఎటు యాడ్ చేయాలో జాగ్రత్తగా చూసుకోండి. మీకే చెప్తున్నాను చూడండి. ఇటువైపు 6Hలు వేసావు కదా నువ్వు, ఆ 6 హైడ్రోజన్ అటు లేవు కదా, అంతే. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ వేస్తే 6 హైడ్రోజన్ వస్తాయి? 3 వాటర్ మాలిక్యూల్స్. అది 6 హైడ్రోజన్ వస్తాయి. సార్ ఆ ప్రాసెస్లో ఆక్సిజన్ వచ్చింది కదా సార్ అంటే, ఆటోమేటిక్గా నువ్వు హైడ్రోజన్ కోసం వాటర్ వేస్తే ఆటోమేటిక్గా ఆక్సిజన్ కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. చూడండి కావాలంటే ఆక్సిజన్ లెక్క పెట్టండి. ప్రొడక్ట్ సైడ్ 5 4s are 20, 5 4s are 20, 20 + 3 23 ఆక్సిజన్. అటువైపు చూడండి 5 3s are 15, 15 + 2 4s are 8, 15 + 8 23 ఆక్సిజన్. 6 హైడ్రోజన్, 5 సల్ఫర్ బ్యాలెన్స్ అయిపోయింది. సో స్టెప్స్ ఒకసారి నీట్గా రాసుకోండి. ఏంటి? ముందు రిడక్షన్ హాఫ్, ఆక్సిడేషన్ హాఫ్ని గుర్తుపట్టడం. స్కెలిటల్ ఫామ్ రాసిన తర్వాత, అంటే అలా అయాన్స్తో రాసిన తర్వాత, రియాక్షన్స్ మనం నార్మల్గా చూస్తాం కదా, అది మాలిక్యులర్ ఫామ్ అంటారు. బట్ ఏ కెమికల్ స్పీసీస్ రిడక్షన్లో ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుందో వాళ్ళను మాత్రమే రాస్తే అది స్కెలిటన్ ఫామ్ ఉన్న తర్వాత నీ కళ్ళ ముందు ఏది ఆక్సిడేషన్ ఏది రిడక్షన్ గుర్తుపట్టడం. ఆ తర్వాత స్టెప్ ఏంటి? ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా అదర్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయడం నార్మల్గా. ఆ తర్వాత డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ని సేమ్ చేయడానికి సూటబుల్ నెంబర్స్తో మల్టిప్లై చేయడం. ఆ మల్టిప్లై చేసిన నెంబర్స్నే ఆ హాఫ్ రియాక్షన్స్కి కోఫిషియెంట్స్గా రాయడం.
ఆ తర్వాత ఛార్జ్ బ్యాలెన్స్ చేయడం. ఛార్జ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఛార్జ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి? యాసిడిక్ మీడియంలో H+లను వాడి ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి. బేసిక్ మీడియంలో OH- వాడి ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి. అయితే ఏది వాడినా కూడా చివరికి హైడ్రోజన్, ఆక్సిజన్ ఎక్కువ తక్కువలు అవుతాయి. అవన్నీ లాస్ట్ స్టెప్‌లో నీళ్లు, వాటర్ యాడ్ చేసి బ్యాలెన్స్ చేశారు. సరిపడా నీళ్లు యాడ్ చేసి. ఓకేనా? ఇలా చక్కగా యాసిడిక్ మీడియంలో యాసిడిక్ మీడియం అయినా, బేసిక్ మీడియం అయినా ఏముంది? ఏ డిఫరెన్స్ ఉంది? ఛార్జ్ దగ్గరే కదా! ఇదే రియాక్షన్ బేసిక్ మీడియంలో అయితే నేనేం చేయాల్సొస్తది? ఇదే రియాక్షన్ బేసిక్ మీడియంలో అయితే ఆ ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి OH- యాడ్ చేయాల్సొస్తది. అయితే నేను చెప్పాను కదా! జనరల్‌గా స్టూడెంట్స్‌కి బేసిక్ మీడియం అనేసరికి ఎందుకో కొంచెం భయం ఉంటది. అయితే ఒకవేళ అలాంటి భయం మీకుంటే బోర్డ్ ఎగ్జామ్ గురించి చెప్పట్లేదు నేను. ఒకవేళ మీకు రియాక్షన్ కావాలి, ఫైనల్ ఆన్సర్ కావాలి, అది బేసిక్ మీడియంలో కావాలనుకోండి. మీకు యాసిడిక్ మీడియం బాగా కాన్ఫిడెంట్‌గా వచ్చనుకోండి. మీరు యాసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేసేయండి. కానీ దాన్ని బేసిక్ మీడియంలోకి కన్వర్ట్ చేసేసుకోండి. ఎట్లా? ఒకసారి ఇది చూడండి. ఇది మళ్ళీ రాస్తాను ఇక్కడ విడిగా. ఎలా? 2Mn ఇది బ్యాలెన్స్ అయిపోయింది కదా! 2MnO4 నెగెటివ్ ప్లస్ 5SO3 2 నెగెటివ్ ప్లస్ 6H plus gives rise to 2Mn2 plus 5SO4 2 నెగటివ్ ప్లస్ 3H2O. చూస్తున్నారా? ఎస్. ఇప్పుడు ఇది మనం దీన్ని యాసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేసాం. ఇప్పుడు ఇలాగే దీన్ని బేసిక్ మీడియంలోకి కన్వర్ట్ చేసేస్తాం. ఎట్లా? జాగ్రత్తగా చూడండి. చిన్న లాజిక్, చిన్న కామన్ సెన్స్ ఏంటంటే, అరే బేసిక్ మీడియంలో OH- ఉంటాయి కానీ H+ ఎందుకు ఉంటాయి? బేసిక్ మీడియంలో OH- ఉంటాయి కానీ H+ ఎందుకు ఉంటాయి? అందుకోసం నేనేం చేస్తానంటే, ఎన్ని H+ ఉన్నాయో అన్ని OH- రెండు వైపులా కలిపేస్తా. ఇక్కడ 6H+ ఉంది కదా, 6OH- ఇటువైపు, 6OH- అటువైపు రాసేస్తాను. అయితే ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే, H+ OH- కలిసి ఏమవుద్ది? వాటర్ అవుద్ది కదా. అంటే ఇది ఏమైనట్టు? 6 వాటర్ మాలిక్యూల్స్ ఇటువైపు ఉన్నట్టు. మీరేం చేయాలంటే, ఇది ట్రిక్ కదా, మీరేం చేయాలంటే ఇటు అటు కామన్గా వాటర్ క్యాన్సిల్ చేసి ఫైనల్ ఆన్సర్ చెప్పండి. ఇక్కడ 6 వాటర్, అటువైపు 3 వాటర్ కదా, ఈ 3 వాటర్ ఇందులో 3 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఇక్కడ 3 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 3H2O ఉంటుంది. అయిపోయింది. రియాక్షన్ బేసిక్ మీడియంలోకి కన్వర్ట్ అయిపోయింది. అంతే. కాకపోతే ఆ రియాక్షన్ అట్లా బేసిక్ మీడియంలో జరుగుతుందా, జరగదా అనేది ప్రాక్టికల్‌గా మనం బ్యాలెన్స్ చేసేయొచ్చు. జరుగుతది. జరిగితే మటుకు ఇలాగే జరుగుతది. అట్లా అన్నమాట. సో MnO4 నెగెటివ్ ప్లస్ 5SO3 2 నెగెటివ్ ప్లస్ 3H2O గివ్స్ రైజ్ టు 2Mn2 ప్లస్ 5SO4 2 నెగెటివ్ ప్లస్ 6OH నెగెటివ్. మిమ్మల్ని అడుగుతున్నాను క్వెషన్, కామెంట్ చేయండి. ఒకవేళ ఇప్పుడు ఇది బేసిక్ మీడియంలో ఉంది కదా, యాసిడిక్ మీడియంలో కన్వర్ట్ చేయాలంటే దీన్ని ఏం చేయాలో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక ఈ కాన్సెప్ట్‌కి సంబంధించి మీకు ఏం రాకపోయినా సరే కామెంట్ చేయండి. నేను దానిపైన వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.